హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 39 చూసే ముందు పార్ట్ 38 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బొమ్మల సెన్స్లెస్లో ఉన్న చైత్ర తల మీద తట్టి ఉలిక్కిపడి చూసిన తనకి లక్కీ చెప్పిన లాంగ్ ఫ్రాక్లో క్యూట్గా రెడీ అయ్యి 15 మినిట్స్లో బయటికి రావాలి. అదర్వైజ్ నేనే నా స్వహస్తాలతో నీకు స్నానం చేయించి నేనే డ్రెస్ వేసి రెడీ చేస్తాను అనేసరికి వద్దు వద్దు నేను రెడీ అవుతాను అని బెదురుగా హడలుగా చెప్పింది. గుడ్, డూ ఇట్ ఫాస్ట్ అని బెడ్రూమ్ నుండి బయటకు వచ్చిన రానా డోర్ క్లోజ్ చేయడమే ఏడుస్తూ తల కొట్టుకొని నేల మీదకు జారిపోయింది చైత్ర. ఫాస్ట్గా వికాస్ గురించి భయపడుతూ 10 నిమిషాలు రెడీ అయ్యి బయటకు వచ్చిన చైత్రకు వికాస్ ఎదురుగా చైర్లో కనిపించాడు రానా. మళ్ళీ ఏమైనా చేస్తున్నాడా అని బిక్కుమంటూ ముందుకు అడుగు వేసింది చైత్ర. గోడకు జారిగిలబడి కూర్చున్న వికాస్ నెమ్మదిగా కష్టంగా బ్రీత్ చేస్తూ ఉంటే తన ఎదురుగా స్ట్రైట్గా నిలబెట్టిన కాలు మీద అడ్డంగా కాలు వేసుకున్న కాలితో చైర్లో స్టిఫ్గా కూర్చొని స్మోక్ చేస్తూ ఉన్నాడు రానా. బలుపు అహంకారంతో నిలువెల్ల పొగరుతో ఉన్న రానా కటౌట్ను కసిగా కోపంగా చూస్తూ ఉన్నాడు వికాస్. నిస్సత్తువతో నిలబడలేని ఆ స్టేట్లో కూడా రానా మీద పడి కుమ్మేయాలన్నంత కోపంతో పళ్ళు బిగించిన వికాస్ కోపాన్ని సిగరెట్ తగలేస్తూ ఎంజాయ్ చేస్తున్న రానా లిప్స్ మీద ఈవిల్ స్మైల్. అసలు వీడు మనిషే కాదు, మాన్స్టర్ అని కచ్చిగా కడుపు మంటతో తిట్టుకుంటూనే ఆర్ యు ఓకే అంటూ వికాస్ దగ్గరికి వచ్చింది చైత్ర. వికాస్కి క్లోజ్గా వెళ్లే లోపే తన చేయి పట్టుకొని వెనక్కి లాగి నా కోసం చాలా ఫాస్ట్గా వచ్చేసావు బేబీ అంటూ లేచి నిలబడ్డ రానా చైత్ర చుట్టూ హ్యాండ్ టైట్ చేసి తనకి క్లోజ్గా తీసుకున్నాడు. పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అంటూ తన రైట్ హ్యాండ్ మీద టైట్గా బిగుసుకున్న రానా చేతి వేళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉంది చైత్ర వదలమని. చైత్ర మాటలు అస్సలు విననట్టే వికాస్ని చూస్తూ డోంట్ రిపీట్ దిస్, దీన్ని టచ్ చేయడం కాదు, ఈవెన్ దీని షాడో టచ్ చేయాలన్న ఆలోచన కూడా నీ మైండ్లో పుట్టినా సరే ముక్కలుగా చేసి మట్టి కింద పూడ్చి పెడతా అన్నాడు రానా. అహంకారంతో కొట్టుకునే నీకు ఆన్సర్ చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుంది. ఆ రోజు చైత్రను ఇలా నీ పక్కన బలవంతంగా ఖచ్చితంగా నిలబెట్టుకోలేవు. తన మనసు తనకు చెప్తోంది తను ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి అని. ఆ రోజు చైత్రను ఆపటం నీ వల్ల కాదు అని అంత నీరసంలో కూడా శక్తిని అంతా కూడా తీసుకొని స్ట్రాంగ్గా చెప్తున్న వికాస్ మాట పూర్తి కానే లేదు. తన సైడ్కి తిప్పుకొని చైత్ర లిప్స్ మీద గాఢంగా పెదవులు అద్ది వదిలాడు రానా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రానా యాక్షన్కి రియాక్ట్ అయ్యేలోపే కిస్ చేసి వదిలిన రానాను కొయ్యబారి చూస్తూ ఉంది చైత్ర. వికాస్ పరిస్థితి కూడా అంతే. నోట్లోని మాట నోట్లోనే అడ్డుపడి ఫుల్ షాక్లో స్టాట్యూలా మారిపోయాడు. వాడు పెళ్ళి గిల్లి అని సిల్లీ డైలాగ్స్ కొడుతున్నాడు. అటువంటి థాట్స్ నీ మైండ్లో ఏమైనా ఉంటే ఇప్పుడే డిలీట్ చేయి. నా యాపిల్ గడ్తో పాటు నువ్వు కూడా నాతోనే ఉంటావు. ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా నీకు మొత్తం నేనే అని రానా చేసిన పనికి షాక్లో స్ట్రక్ అయిన చైత్రకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చూపుడు వెలుతోనే వికాస్కి వార్నింగ్ ఇస్తూ చైత్ర చేయి పట్టుకొని తనతో పాటు కిందకు తీసుకొచ్చేశాడు రానా. ఇంటి ముందాగిన బస్ని అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తున్న ఓనర్ ఆంటీ మళ్ళీ రానా కనిపించడంతో జడుసుకుంది. చైత్రను బరబర లాక్కుపోతూ ఉంటే ఈ రౌడీగాడు ఇప్పుడిప్పుడే ఈ పిల్లను వదిలేలేడు అని కంగారుగా లోపలికి పోయి ధడాలను డోర్ క్లోజ్ చేసుకుంది. బస్సులో లక్కీ తన ఫ్రెండ్స్తో ఫుల్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా లక్కీ ఫ్రెండ్స్ మొత్తాన్ని మినీ ఏసీ బస్సులో పట్టుకొచ్చేశాడు రానా. చైత్ర బస్సులోకి రావడమే అమ్మా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటూ తన కాళ్ళు చుట్టేశాడు లక్కీ. బుజ్జిగడి మాటలతో అప్పటి వరకు యాంగ్రీ మోడ్లో ఉన్న రానా చైత్ర బ్యూటీ మీద ఒక లుక్ వేశాడు. చైత్ర వెనక స్టెప్స్ మీద నిలబడి ఉన్న రానా క్లిప్ పెట్టి వదిలేసిన తన తడి పొడి హెయిర్ను పైనుంచి కింద వరకు చూసి దీని ఫిగర్కి మెయింటెనెన్స్ యాడ్ చేస్తే చాలు, కత్తి కూడా అక్కర్లేదు, నిర్దాక్షిణ్యంగా మగాడు గుండెలు కోసేస్తుంది అనుకుంటూ చైత్ర బ్యాక్ మీద ఫోకస్ చేశాడు. థ్యాంక్స్ లక్కీ అని బెండ్ అయ్యి వాడి చిక్కి కిస్ ఇవ్వగానే నా ఫ్రెండ్స్ అందరికీ బస్ సూపర్గా నచ్చేసింది, మేమంతా జాలీగా ఆడుకుంటున్నాం అని చైత్రని తిరిగి కిస్ చేసి ఫ్రెండ్స్తో కలిసిపోయాడు లక్కీ. డబ్బు ఉంటే ఏ పైనైనా చేయొచ్చు,
అని బస్సులో ఉన్న పిల్లలందరినీ ఆశ్చర్యంగా చూస్తూ లక్కీ ఫేస్లోని హ్యాపీనెస్కు అంతులేని ఆనందం కూడా కొనుక్కోవచ్చు అని అనుకుంది చైత్ర. అడ్డంగా నిలబడి చూస్తున్న చైత్రను నా యాపిల్ గడి హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయకు అని చెవిలో చిన్నగా చెప్పి తన రెక్కపట్టి లాగి ఫ్రంట్ సీట్లో పడేసి రాణా డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి బస్ స్టార్ట్ చేశాడు. బ్రాండెడ్ కార్స్లో లగ్జరీగా తిరిగే రాణా ఇప్పుడు లక్కీ కోసం ఇలా బస్సులో రావడం, తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం మొత్తం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇంకో పక్క ఇబ్బంది పెడుతూ భయాన్ని కలిగిస్తూ ఉంటే చైత్ర కళ్ళలో నీళ్లు కిర్రున తిరిగాయి. బస్సు కదులుతూ ఉంటే పైన ఉన్న వికాస్ని తలుచుకొని ఇంటి వైపే చూస్తూ అటువంటి సిచ్యువేషన్లో వికాస్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా మనసులోనే 100 సార్లు క్షమాపణలు చెప్పుకుంది చైత్ర. ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్కి రీచ్ అయింది బస్. తన ఫేవరెట్ యాపిల్ గడి పార్టీ అంటే మామూలుగా ఉండదు కదా. ఆ ఈవినింగ్కి ఫుల్ రెస్టారెంట్ కొనేశాడు రాణా. డోర్ ఓపెన్ చేయడమే పొలోమంటూ పరుగులు పెట్టిన పిల్లల్ని చూస్తూ వెనకాలే నెమ్మదిగా బస్ దిగింది చైత్ర. డల్గా ఉన్న తన ఫేస్కి ఇరిటేటింగ్గా అనిపించి, నువ్వు ముఖం మార్చుకొని వాడి హ్యాపీనెస్ని స్పాయిల్ చేయొద్దు. నువ్వు వేసుకున్న ప్లాన్స్ ఏమైనా డిస్టర్బ్ అయితే అవి నాతో ఫుల్ఫిల్ చేసుకో అని సీరియస్గా చెప్పి కన్ను కొట్టి కంఫాస్ట్ అంటూ పిల్లల కోసం పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళాడు రాణా డైలాగ్లోని డబుల్ మీనింగ్కి ఇంతకు మించి గొప్పగా నువ్వు ఏది ఆలోచించలేవు అని భారంగా నిట్టూర్చిన చైత్ర ఇంటి ఓనర్ ఆంటీకి ఫోన్ చేసింది వికాస్ కోసం. ఓపెన్ గార్డెన్ ప్లేస్ ఏరియాలో పిల్లలందరూ ఫుల్గా ఆటల్లో పడిపోయారు. రాణా పిల్లల కోసం స్పెషల్గా అరేంజ్మెంట్స్ చేయించాడు. అండ్ పిల్లల సేఫ్టీ కోసం వాళ్ళని కనిపెట్టుకుని ఉండడానికి తన పర్సనల్ సెక్యూరిటీని కూడా రప్పించాడు రాణా. గార్డెన్ సైడ్ అరేంజ్ చేసిన హెల్దీ ఫుడ్, జ్యూసెస్, డ్రింక్స్ అండ్ స్నాక్స్ నచ్చినట్టు తింటూ ఇష్టంగా ఆడుకుంటున్న పిల్లలతో పిల్లాడిలా కలిసిపోయాడు రాణా. లక్కీని చేతుల్లో ఉంచుకొని మరొక పాపని షోల్డర్ మీద కూర్చోపెట్టుకొని జంపింగ్ నెట్ మీద జంప్ చేస్తున్న రాణాను షాకింగ్గా చూస్తూ ఉంది చైత్ర. ఈ మాన్స్టర్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకున్న చైత్ర, అంతేలే అవసరానికి మారిపోయి ఊసర వెళ్ళివీడు, నా కొడుకుని నా నుంచి దూరం చేయడానికి ఈ వేషాలు అని పళ్ళు నూరుతూ ఒక టేబుల్ చూసుకొని కూర్చుంది చైత్ర. జంపింగ్ నెట్ ఫినిష్ అవ్వగానే, ఇక చాలు డెవిల్ సార్, నేను నా ఫ్రెండ్స్తో ఆడుకుంటా అని యాటిట్యూడ్గా చెప్పి పాప చేయి అందుకొని తనతో తీసుకుని పోయాడు లక్కీ. వాడు రిజెక్ట్ చేస్తూ ఉన్నా రాణాకు వదలాలి అనిపించక, నీ ఫ్రెండ్స్కి నన్ను ఇంట్రడ్యూస్ చేయలక్కి అని వెంటబడ్డ వెళ్ళాడు. పిల్లల్ని చూస్తూ టైంపాస్ చేస్తున్న చైత్ర కోసం స్నాక్స్ అండ్ జ్యూస్ తీసుకొచ్చాడు వెయిటర్. వద్దు అని తను చెప్పేలోపే పెట్టేసి వెళ్ళిన అతన్ని విసుగ్గా చూస్తూ ఉంటే, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారదా అంటూ చైత్ర ముందుకు వచ్చి కూర్చున్నాడు రాణా. నువ్వేంటిక్కడ అని రాణాను చూడడమే ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోవడానికి లేచిన చైత్ర హ్యాండ్ పట్టుకొని ఫోర్స్గా లాగి చైర్లో పడేశాడు రాణా. టచ్ చేస్తే మర్యాదగా ఉండదు అని చేతిని విడిపించుకొని కోపంగా చూసింది. ఓవర్గా థింక్ చేయకు, నీ ఫిజిక్కి కనెక్ట్ అయ్యేంత వీక్ మెంటాలిటీ నాది కాదు అని అనగానే ఉరిమి చూస్తున్న తన కోపానికి నవ్వుతూ, మంచి డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్టున్నావు, హెల్ప్ ఏమైనా చేయనా అంటూ చైత్రని చూస్తూ స్ట్రాబెర్రీని పళ్ళ మధ్యన పెట్టి కసుక్కును కొరికాడు. ఇది కావాలనే చేస్తున్నారా అని మూతి బిగించి ఇంకా కోపంగా చూసింది చైత్ర. పాప కోపం పట్టించుకునే టైప్ కాదుగా మన డెవిల్ బాబు. శారీలో సెక్సీగా ఉండే నువ్వు డ్రెస్లో క్యూట్గా ఉన్నావు, సెలక్షన్ నీదేనా అని అడిగాడు ఇంకో స్ట్రాబెర్రీ లిప్స్ మధ్య ఆడిస్తూ. ఏం కావాలి నీకు, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని మండిపడింది చైత్ర. నువ్వు అని స్ట్రాబెర్రీని లిక్ చేస్తూ కూల్గా ఆన్సర్ ఇచ్చాడు రాణా. గుడ్లు బయటకు పొడుచుకొచ్చేలా షాక్ అవుతూ వాట్ అని అరిచింది చైత్ర. ఏయ్ మెంటలా నీకు, చెవులు చిల్లు పడేలా ఎందుకలా అరుస్తావు అని కసిరి కొరకొర నమిలి మింగేసేలా చూస్తున్న చైత్రకు క్లోజ్గా జరిగి, వాడితో వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావు కదా, నైట్కి ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుందామా అని అడిగాడు క్యూట్ స్మైల్తో. నాకు ఏ ప్లాన్స్ లేవు, నేను ఎటువంటి డిస్టర్బెన్స్లోనూ లేను అని ముఖం పక్కకు తిప్పేసి వికారంగా చెప్పింది చైత్ర. బట్ నేను చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, అది నువ్వే క్లియర్ చేయాలి అన్నాడు సాఫ్ట్ కమాండింగ్ వాయిస్లో. ఏంటి సార్ మీరు, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, అదంతా నా వల్ల కాదు, దానికి ఇంకెవరినైనా చూసుకోండి అని విసురుగా లేచింది అక్కడి నుండి వెళ్ళిపోవాలని. ఒక్క అడుగులో తన ముందుకు వచ్చిన రాణా
నాకు ఇంకెవ్వరు వద్దు, నువ్వే కావాలి, నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అని రాణా లిప్స్ తడి చేసుకుంటూ ఉంటే, ప్లీజ్ సార్ అంటూ వెనక్కి అడుగు వేసిన చైత్ర, మీరు ఇప్పుడు నన్ను వదిలేయాలంటే నేను ఏం చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేసింది పేల గొంతుకతో. ఓకే, అడిగావు కనుక చెప్తున్నా. నీకు నచ్చినట్టు నాకు నిక్ నేమ్స్ పెట్టి నా యాపిల్ గాడికి అవే అలవాటు చేశావు. వాడు నన్ను డెవిల్ సార్, డెవిల్ బాస్ అని పిలుస్తూ ఉంటే నాకు తిక్క రేగుతుంది. వాడు నన్ను డాడీ అని పిలవాలి అని చెప్పి అది నువ్వే చేయాలి అని అనగానే లక్క పిడత మొహంతో వింతగా చూసింది చైత్ర. తన ఫేస్ ఎక్స్ప్రెషన్కి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు రాణా. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకు మిమ్మల్ని డాడీ అని పిలవడం ఏంటి అని ముఖమంతా అసహ్యంగా పెట్టి పళ్ళు బిగించి కచ్చిగా అడుగుతూ ఉంటే, నువ్వు ఇందాక సరిగ్గా విన్నట్టు లేవు. ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా నీ ప్రతి నీడ్ అండ్ రెస్పాన్సిబిలిటీని నేనే అని చెప్పాను. టైం తీసుకో, నో ప్రాబ్లం అని చైత్ర ముక్కు మీద చిటిక వేసేసరికి ఉలిక్కి పడింది. సో ఏ విధంగా చూసినా వాడు నన్ను డాడీ అని పిలవడమే కరెక్ట్ అని రాణా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే వెర్రిదానిలా నోరు తెరిచింది చైత్ర. ఇలా నన్ను చూడడం కాదు, ఐ వాంట్ రిజల్ట్. నా యాపిల్ గడి బ్రెయిన్ స్పాయిల్ చేసిన నువ్వే తిరిగి వాడి బ్రెయిన్ని సెట్ చేసి నన్ను డాడీ అని పిలిచేలా చేయాలి. ఈవెన్ డెవిల్ డాడీ అన్నా ఓకే, అందులో కూడా ఒక కిక్ ఉంటుందిలే, అది వాడు పిలిస్తేనే, దానిలో డబుల్ కిక్ ఉంటుంది అని యాటిట్యూడ్గా చెప్తూ ఉంటే పెద్దవి చేసిన కళ్ళతో దిష్టి బొమ్మలా చూస్తూ ఉంది చైత్ర. తనకు క్లోజ్గా ఫేస్ తెచ్చిన రాణా చైత్ర లిప్స్కి టచ్ చేయేలా పెట్టిన రెడ్ స్ట్రాబెర్రీని కసుక్కున కొరికాడు. తన లిప్స్నే డైరెక్ట్గా కొరికేస్తున్నాడు అనుకున్న చైత్ర ఆవ్ అని అరుస్తూ బెదిరిపోయి లేచి నిలబడితే రౌండ్గా చుట్టిన పెదవులతో చైత్రకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి టేబుల్ మీద ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ తన భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రాణా. సైకోలా చంపడానికి కూడా వెనకాడని మనిషి, శాడిస్ట్లా తనని ఫ్రై చేసుకుంటూ మనిషి ప్రాణానికి కూడా విలువ ఇవ్వకుండా వదిలేసిన పాషాణం ఇప్పుడు శాంతమూర్తిలా మారి పిల్లలతో కలిసిపోయి చిన్న పిల్లాళ్ళ అల్లరి చేస్తూ మమ్మీ డాడీ అనురాగం అనుబంధం అంటూ తన బుర్ర బేజా ఫ్రై చేస్తూ ఉంటే పాపం పిల్ల అల్లాడిపోతోంది. కంప్లీట్గా డెడ్ అయిపోయిన చైత్ర బ్రెయిన్కి అర్జెంటుగా ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. తుథు అని అదురుతున్న బాడీకి వెన్ను మీద చరుచుకున్న చైత్ర, మీకు ఈరోజు ఏదో అయింది, నిజంగా నువ్వు ఈరోజు చాలా తేడాగా చేస్తున్నావు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని నిమిషానికి ఒక వేరియేషన్తో రాణా ఇస్తున్న షాక్స్కి స్క్రూ లూజ్ అయిన చైత్ర పాప, మీతో ఉంటే నాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది అని తల కొట్టుకుంటూ లోపలికి పారిపోయింది. నాకే దమ్కి ఇస్తావా అని పళ్ళు బిగించిన రాణా 3/4 షాట్ మీద వేసుకున్న కాలర్లెస్ షర్ట్ని ఎగరేస్తూ, డెవిల్ అని నాకు ఊరికే తోకలు తొడిగారనుకుంటున్నావా? పోనీలే పాపం అని ఊరుకుంటూ ఉంటే నా దగ్గరే నకరాలు పోతోంది, చూపిస్తా నీకు, చుక్కలే కాదు అంతకు మించి స్పేస్ మొత్తం చూపించి చుట్టబెడతా అని పాపకి ఆ రోజు డోస్ ఫినిష్ అవ్వడంతో చేతులు దులుపుకుంటూ లక్కీ మై రెడ్ యాపిల్ అని పిలుస్తూ బుజ్జిగడి కోసం పోయాడు రాణా. డెవిల్ బాబు ఇచ్చిన డోస్కి చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకున్న చైత్రకు ఆ తిక్క ఇంకా సెట్ అవ్వక అక్కడే సెటిల్ అయింది. నా లక్కీ కోసం చేస్తున్నాడా లేక నా కోసం చేస్తున్నాడా, అసలు వీడి ప్లాన్ ఏంటి అని తిక్కగా ఆలోచిస్తూ పగిలిపోతున్న తన బ్రెయిన్ని 2 చేతులతో గట్టిగా నొక్కి పట్టుకొని అక్కడే ఉండిపోయిన చైత్ర తిరిగి లక్కీ వచ్చి పిలిచే వరకు బయటకు రాలేదు. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన తనకి రాణా చేతిలో లక్కీ కనిపించి అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి కోపం పీక్స్కు పోయి, నా బిడ్డకి దగ్గరవ్వాలని చూసావంటే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి విసురుగా లక్కీని తన చేతుల్లోకి తీసుకుంది. గంట దాటినా చైత్ర కనిపించకపోయేసరికి మా అమ్మేది, మా అమ్మని ఎక్కడికి పంపించావు అని తల్లి కోసం సీరియస్గా రాణాను కార్నర్ చేస్తూ ఉంటే, మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను రా అంటూ లక్కీని ఎత్తుకొని వాష్రూమ్ దగ్గరికి తీసుకొచ్చిన రాణా ఇక్కడ చైత్ర కోపానికి గురయ్యాడు. తప్పిపోయి దొరికిన బిడ్డను పట్టుకున్నంత భద్రంగా వాడిని గట్టిగా గుండెలకు హత్తుకొని వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చైత్ర. అమ్మ కొడుకులిద్దరికీ అలా సాగుతూ ఉంది, దీనికి తొందరగా చెక్ పెట్టాలి అని ఫిక్స్ అయిన రాణా నెక్ రబ్ చేసుకుంటూ చైత్రను ఫాలో అయ్యాడు. కోపంతో ఫాస్ట్గా నడుస్తున్న చైత్ర బ్యాగ్
వేగంగా దూకుడుగా ముందుకు పడుతున్న తన పాదాలను చూస్తూ, వయ్యారి బామాని హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల్లో దడదడ అని సాంగ్ సింగుతూ చైత్రని క్రాస్ చేసి పోతూ ఉంటే, వీటికి మామూలు పిచ్చి కాదు, ఈరోజు ఏ మోహిని పిశాచో పట్టుకుంది అని చిట్టపటలాడుతూ చిరాగ్గా వెళ్ళి బస్సు ఎక్కేసింది చైత్ర. ఒక్కరిద్దరు తప్ప పిల్లలందరూ నిద్రపోతూ కనిపించేసరికి షాక్ అయిన చైత్ర రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటే 8:38 చూపిస్తున్న టైంకి ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే లక్కీని వదిలేసి ఉన్నందుకు ఫీల్ అవుతూ షోల్డర్ మీద అప్పటికి నిద్రలోకి జారుకున్న లక్కీ హెయిర్ నిమురుతూ, సారీ నాన్న అంది నొచ్చుకుంటూ. తప్పు చేసి సారీ చెప్పడం మీ ఆడవాళ్ళకి ఫస్ట్ హ్యాబిట్ కదా అని చైత్ర చెవిలో వెటకారంగా వెక్కిరించిన రాణా తను వెనకే ఉండడంతో, ఇదంతా నీ వల్లే అంది కోపంగా తననే చూస్తూ. ఆడలేక మధ్యలోడు అన్నదట, వెనకటి నీలాంటిదే అని నిలబడి తన మీద నిప్పులు కక్కుతున్న చైత్ర షోల్డర్స్ పట్టుకొని కేర్ఫుల్గా సీట్లో కూర్చోబెట్టాడు రాణా. లక్కీ ఉండడం వల్లే ఆ కేరింగ్ అని లోపల కుతకుతలాడుతున్న కోపంతో మూతి బిగించి రాణా చేతిని విసిరి కొట్టింది చైత్ర. 1.5 year ఎక్స్పీరియన్స్తో వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఇలా ఫైర్ అయితే ఎలా బేబీ? పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం కాదు, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కూడా తెలియాలి అని ఉడికిపోతున్న చైత్ర కోపానికి ఏదో బాగా కాలుతుందే అని ముక్కు రబ్బు చేసుకుంటూ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు రాణా. డెవిల్ బాబు దగ్గర ఉడకని తన పప్పులకి వీడు మామూలుడు కాదు. మనసులో అన్నీ బాగా కుక్కేసి ఛాన్స్ దొరకగానే నా మీద కక్కేస్తున్నాడు అని పళ్ళు పటపటలాడిస్తూ కాళ్ళతో బస్ ఫ్లోర్ని టకటక తన్ని సీట్కి వాలి కళ్ళు మూసుకుంది చైత్ర. ఇంటికి వెళ్ళి పిల్లలందరికీ స్పెషల్ గిఫ్ట్ పేపర్తో వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తూ ఉంటే చైత్ర ఫుల్ షాక్. ఇంత కేరింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాణా నుంచి. డబ్బుండి పార్టీలకు సరదాలకు తగలేయడం వేరు, బట్ ఇలా ఇంటికి వెళ్ళి పిల్లల్ని పంపినందుకు పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్ పేపర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇది నటిస్తే వచ్చే కేరింగ్ కాదు అని తెలుస్తూ ఉన్నా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంది చైత్ర. పంతానికి పోయి కన్న తండ్రి విషయంలోనే ప్రాణం మీదకు తెచ్చిన రాణా ఆవేశం, కోపం, మొండితనం ముందు లక్కీని తన నుంచి దూరం చేసి వాడి అట్రాక్షన్లో పడేయడానికి ఎంతైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు అని ఫిక్స్ అయింది. రేపు క్లాస్లో పిల్లలందరూ గొప్పగా లక్కీని పొగుడుతూ ఉంటే ఇదంతా తన వల్లే సాధ్యమైందని, లక్కీ తనకి దగ్గరవుతాడని, తనతో ఉంటే ఎవ్రీడే ఇలా హ్యాపీగా ఉంటుందని చూపించడానికి ట్రై చేస్తున్న రాణా ఆలోచనకి కోపంతో పాటు భయం కూడా కలిగింది చైత్రకు. బట్ లక్కీ విషయంలో తనకి ఆ భయం లేదు. స్వచ్ఛమైన ప్రేమతో ప్రాణంగా పెంచుకుంటున్నవాడు ఇటువంటి అట్రాక్షన్కి అస్సలు కనెక్ట్ అవ్వడు. నా కొడుకు విషయంలో చాలా చీప్గా ఆలోచించి నీ టైం అండ్ మనీ 2 వేస్ట్ చేసుకుంటున్నాడు అని రాణా మీద జాలి పడుతూనే రేవతి మ్యాన్షన్కి రావడంతో లక్కీతో పాటు లేచింది బస్ దిగడానికి. బయట నుంచి డోర్ ఓపెన్ చేసిన రాణా, వాడినిటివ్వు అని స్టెప్స్ దిగుతున్న చైత్ర చేతుల్లో నుంచి లక్కీని తీసుకొని తన షోల్డర్ మీద వేసుకున్నాడు. నా కొడుకుని నేను ఎత్తుకోగలను, ఇవ్వండి అంది చైత్ర తన సొంతమైనది లాక్కున్నాడు అన్న కోపం చూపిస్తూ. నన్ను డిస్టర్బ్ చేయకుండా కామ్గా ఫాలో అవ్వు. పైకి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బ్లాక్ శారీతో సెక్సీగా రెడీ అవ్వాలి అని కన్ను కొట్టి, ఈ నైట్ నాకు నీ సపోర్ట్ కావాలి బేబీ అన్నాడు మజిల్ ఫ్రీ చేస్తూ. మోకింగ్ వాయిస్తో డెవిల్ బాబు స్మూత్గా అడిగిన సపోర్ట్కి చైత్ర హార్ట్ అటాక్ తెచ్చుకుంటే ఆ టెన్షన్కి వెక్కిళ్ళు పట్టుకున్నాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అసలు రాణా ఉద్దేశం ఏమిటి? చైత్రను డైరెక్ట్గానే రమ్మంటున్నాడు అంటే ఏం ప్లాన్ చేశాడు? వికాస్ ఏం చేయబోతున్నాడు? ఇక్కడి తనని ఇలా సపోర్ట్ అంటూ టార్చర్ పెడుతున్న రాణాతో చైత్ర స్విట్జర్లాండ్కి వెళ్తుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.